నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఈవేళ గురుడి యొక్క సంచార రీత్యా కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్య శ్రేయాలతో విరాజిల్లి సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తొలతోకాలని నేను ఉపాసన చేసి ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తూ అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా విరాజిల్లాలని కోరుకుంటున్నాను. సంతోషం గురుగారు. గురుగారు, గురు సంచారం వల్ల మకర రాశి వారికి ఈ రాబోవు 5 నెలల పాటు అంటే మే 26 నుండి అక్టోబర్ 17 దాకా ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ పరిహారాలు కూడా చెప్పండి గురుగారు. ఈ యొక్క మకర రాశి అని చూసుకున్నట్లయితే అండి, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదముల్లో జన్మించిన వారు ఈ మకర రాశిలోకి వస్తారు. చాలా అత్యద్భుతమైన ఫలితాలను అనుభవిస్తూ ఉంటారు వీళ్ళు. ఎందువల్ల అనుకున్నట్లయితే ఇప్పటివరకు వీళ్ళకి ఎదురెదురుగా కనిపించలేదు గురుడును శని భగవాన్ మకర రాశికి. ఇక్కడ మకర రాశికి మన రాశిలో చూసుకున్నట్లయితే ఎదురుకుండా కనిపిస్తూ ఉంటాడండి ఇప్పుడు గురుడు. ఇది చేయడం వల్ల ఏమిటి అని చూసుకున్నట్లయితే ఎదురు కనిపించడం వల్ల మకర రాశి వారికి నీచంలో ఉంటే గురుడు నీచపడినట్టు, కర్కాటకంలో ఉంటే వచ్చిపడినట్టు ఎదురుకుండా వీక్షణ చేయడం వల్ల వీళ్ళకి ఆర్థిక స్థిరమైన సమస్యలతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ గురుడు యొక్క సంచారం ఏర్పడ్డాక అత్యద్భుతమైన యోగ ఫలితాలను అనుభవిస్తారని శాస్త్రం రీత్యా చెప్పవచ్చు. ఎందువల్ల అనుకున్నట్లయితే ఇప్పుడు తృతీయ వ్యయాధిపతి అయిన గురుడు వీరి యొక్క జాతకంలో అష్టమంలో కాకుండా సప్తమంలో ఏర్పడ్డాడు. ఏమిటండి? మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. ఈ సప్తమ గురుడు ఏ రకంగా చేస్తాడు అంటే, ఈ సప్తమ గురుడు యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయంటే, ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికైనా లేదా శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారికైనా ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వారైనా మగవారు ఎవరైతే ఉన్నారో వారికి భారీ వైపు ఆరోగ్య రకమైన విషయాల సమస్యలు ఏర్పరిచే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఏడు గురుగారు అంటే సప్తమ స్థానం, ఇక్కడ భార్య స్థానం అండి మకర రాశి వ్యక్తులకి. ఎందువల్ల అని చాలామంది నన్ను ప్రశ్నించడం జరుగుతుంది. దేనివల్ల అంటే ధనాధిపతి అయిన రాహు అష్టమంలో కేతు ఉన్న కారణంగా ఒక రకమైన తలనొప్పులు తీసుకొస్తే, తృతీయాధిపతి అంటే సోదరీమణులు సప్తమ స్థానం భార్య ఇక్కడ వ్యయంలో ఉన్న కారణంగా ఒట్టు పుణ్యాన్ని జలగడిగేస్తూ ఉంటుందండి డబ్బులు. ఈ రకమైన తలనొప్పులు జరిగినప్పుడు ఏ రకమైన ఆరాధన చెయ్యాలి? ఇక్కడ దశరథాకృత శని స్తోత్రం అని ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దశరథాకృత శని స్తోత్రం అంటే దశరథుడు అన్నవాడు శని భగవానుని కొలిచాడు ఆ వేళ రాజ్యాధికారం కోసం. ఈ దశరథాకృత శని స్తోత్రం చేయడం వల్ల భార్య వైపు అనారోగ్య సమస్యలని పారద్రోలి బయటపడే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే విద్యార్థులు చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉంటుంది? వీళ్ళకి తృతీయాధిపతి 3, 6, 9, 12 గురుడు మంచి స్థానంలో అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ 7వ స్థానంలో గురుడు సంచరించడం వల్ల వీళ్ళకి 10th క్లాస్ చదివి వాళ్ళకి సోషల్ స్టడీస్ మరియు హిందీ వీక్గా ఉంటూ ఉంటారు. అలాగని ఇప్పుడు నేను సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సిలబస్ పిల్లలకి చెప్పట్లేదు. ఏ రకంగానో ప్రతి ఒక్కరికి 500, 550 మార్కులు వస్తున్నాయంటే మార్కులు తగ్గే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి దేని మీద? హిందీ మరియు సోషల్. ఇకపోతే ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చి చూసుకున్నట్లయితే ఆర్థిక శాస్త్రం చదివి వాళ్ళంటే ఎకనామిక్స్ చదివి వాళ్ళకి కానీ, లేదా హిస్టరీ చదివే వాళ్ళకి కానీ, లేదా ఎంపీసీలో ఫిజిక్స్ చదివిన వాడికి కానీ, బైపీసీలో బయాలజీ వాళ్ళకి కానీ, ఈ 4 యందు కొంచెం మార్కులు సన్నగిల్లి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని పెంచుకోవాలంటే దీనికి చెప్పిన దశరథాకృత శని స్తోత్రం అని జరుగుతుందండి బుక్లో, లేదా ఆన్లైన్ మన నెట్లో కొట్టినా కనిపిస్తుంది. దశరథాకృత శని స్తోత్రం చదవడం వల్ల ఏమిటి చేయాలి? దీనికి రజస్సురాలైన ఋతువుల్లో ఉన్న రోజుల్లో అయితే ఆడవాళ్ళు చేయకూడదు. ప్రతి సోమవారం చేయవలసిన సమయం ఎప్పుడు అనుకున్నట్లయితే సాయంత్రం సమయంలో స్కూల్ నుంచి వచ్చాక కానీ, ఉద్యోగం నుంచి వచ్చాక కానీ, ఆడవాళ్ళు అయితే పని చేసుకున్నాక కానీ, ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అయితే ఏ సమయంలో చేయాలంటే 8 to 8:30 సమయంలో ఎవరైతే దశరథాకృత శని స్తోత్రం చదువుతారో రాత్రి సమయంలో చదవాలండి. రాత్రి సమయంలో 8 to 8:30 చదివి నివేదన ఏం పెట్టాలి అని చూసుకున్నట్లయితే ఎండు ద్రాక్షనే దొరుకుతుంది మనకి. నల్లగా ఉంటుంది అది. ఆ ఎండు ద్రాక్ష 2 గింజ తీసేసే లోపల స్వామి వారికి శని భగవానుడికి ఆరాధనగా పెట్టిన ఎడల అంటే ఈ శని యొక్క లక్షణాలు ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ బృహస్పతి గురించి మాట్లాడినా వీళ్ళకి తృతీయంలో అంటే గురుడి ఇంట్లో శని సంచరించడం వల్ల వీళ్ళకి అంతా మందుగుడిగా నడుస్తూ ఉంటుందండి లైఫ్.
సప్తమంలో గురుడు సంచరించడం వల్ల గల కారణాలు ఏమిటంటే భార్య వైపు ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సప్తమ స్థానం ఇక్కడ గురుడు ఉచ్చుపట్టాడు కదా, ఏంటి అని అడుగుతాడు. మరి తృతీయాధిపతి వ్యయాధిపతి సప్తమ స్థానంలో సంచరించడం వల్ల విపరీతమైన డబ్బు ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మకర రాశి వారికి ప్రధానంగా. ఈ యొక్క దీని సమస్య నుంచి బయటపడాలంటే దశరథాకృత శని స్తోత్రాన్ని నిత్యం పఠించి ఈ యొక్క గురుడి యొక్క సంచారం టైంలోనే చెయ్యాలి. ఇది రాత్రి 8 to 8:30. ఇది చేసిన మంచి అభివృద్ధి జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే వీళ్ళ చేతితో ఎవరికైనా డబ్బు ఇస్తే మకర రాశి వాళ్ళకి తిరిగి వచ్చే ఆస్కారాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని ఈ గురుడి యొక్క సమయాల్లో 5 మాసాల్లో వీళ్ళ చేతితో ఎవరికైనా రక్త సంబంధికులకు కానీ మధ్యవర్తిత్వం కానీ ఉండి, లేకపోతే ఎవరికైనా అడ్వాన్స్ ఇవ్వడం కానీ భూమికి కానీ లేదా భవంతికి కానీ లేదా ఏ రకమైన వ్యాపారానికి మధ్యవర్తి కింద ఉండమైతే నష్టాలు వాటిల్లి ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్తను శాస్త్రం చెప్తుంది, నేను కాదు. దీని రకంగా ముందుకు కొనసాగాలి అనుకున్నట్లయితే నేను చెప్పిన ఈ యొక్క శ్లోకాన్ని చదివి చాలా అత్యద్భుతమైన ఫలితాలను చూడాలని కోరుకున్నాను. అలాగే గురుగారు. సో విన్నారు కదా, మకర రాశి వారికి అయితే రాబో 5 నెలల పాటు ఎలా ఉంటుందో తెలుసుకున్నాము. అలాగే పరిహారం కూడా తెలుసుకున్నాం కదా. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.